హలో ఎవ్రీవన్. సో, ఈరోజైతే మేము కొత్త స్కూటీకి పూజ చేపిస్తున్నాము. నిన్ననే తీసుకొచ్చాము ఏకాదశి మంచిది అని చెప్పి. సో, ఈరోజు టెంపుల్‌కి వెళ్తున్నాం. నాకైతే స్కూటీ డ్రైవ్ చేయడం రాదు. సో, నేనైతే కార్‌లో నాన్నని, పిల్లల్ని, చెల్లిని తీసుకొని వెళ్తున్నా. అండ్ మా వారైతే స్కూటీ తీసుకొని ఆల్రెడీ టెంపుల్‌కి వెళ్ళిపోయారు. సో, కార్ ఇంత వర్స్ట్‌గా ఉందనుకోకండి, నేను చేసినవి అవన్నీ. సో, యాక్సిడెంట్ చేశాను ఫస్ట్‌లో. సో, నేర్చుకోక ముందు చేశాను. సో, నేర్చుకున్న తర్వాత చాలా జాగ్రత్తగా తీయడం స్టార్ట్ చేస్తున్నా. అండ్ ఇది మా కొత్త స్కూటీ అనమాట. సో, ప్రెజెంట్ ఎక్కడ ఈ కలర్ స్కూటీ చూసినా చాలా ప్లెజెంట్‌గా, పీస్‌ఫుల్‌గా అనిపిస్తుంది. సో, అందుకే మేము ముందే ఎప్పటినుంచో అనుకున్నప్పటి నుంచి కూడా ఈ కలర్ అనే ఫిక్స్ అయ్యి ఉన్నాము. షోరూమ్స్‌లో చూసిన తర్వాత కూడా ఇంక ఇదే కన్ఫర్మ్ చేసుకున్నాం. మిగతా అన్నీ కంపేర్ చేసినా ఇది అనిపించింది. చాలా ప్లెజెంట్‌గా, పీస్‌ఫుల్‌గా లుక్, కలర్ కూడా చాలా బాగుంది కదా! సో, కాస్ట్ విషయానికొస్తే 127 అయిందంట విత్ హెల్మెట్ అండ్ ఇంకా ఏమైనా థింగ్స్ ఉంటాయి కదా! సో, ఆన్ రోడ్ ప్రైస్ అనొచ్చేమో. సో, 119 అయితే వాళ్ళు దాని మీద స్లిప్ మీద ఇచ్చారు. అండ్ ఇంకా థింగ్స్, ఈ హెల్మెట్ కానీ ఇంకేముంటాయో నాకు తెలీదు. నేను పర్చేస్ చేసినప్పుడు వెళ్ళలేదు యాక్చువల్లీ. సో, ఇదనమాట. సో, ప్రెజెంట్ కాస్ట్ మనం ఒక 120 అబోవ్ పట్టుకుంటే స్కూటీ వస్తుంది. అండ్ పూజ అయితే చేపిస్తున్నాము. అండ్ డ్రైవింగ్ అనేది చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది మనకి లైఫ్‌లో అనిపిస్తుంది. ప్రతి దానికి డిపెండెంట్ అయిపోకుండా. అఫ్‌కోర్స్ సిటీలో మనకి ఊబర్స్ ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి. కానీ మనకి సెల్ఫ్ డ్రైవ్ వస్తే మనం ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళి ఆ కాన్ఫిడెన్స్ కానీ, ఇండిపెండెన్స్ కానీ వస్తుంది అనిపిస్తుంది నాకు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా నేను అండ్ మా ఫ్యామిలీ సేఫ్ రైడ్ చేయాలి అండ్ చాలా చక్కగా కాన్ఫిడెంట్గా తీయాలి, నేను ఇంకా బాగా నేర్చుకోవాలని బ్లెస్ చేయండి. నాలో ఉన్న భయాన్ని అంతా పక్కన పెట్టి నేర్చుకుందాం అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.